సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనలో ముఖ్యంగా నేను ముందు రోజుల్లో కూడా చెప్పానండి చక్రాస్ గురించి. మన బాడీలో ఎన్ని చక్రాలు ఉంటాయి, ఎన్ని మెయిన్ చక్రాస్ ఉంటాయో కూడా మీకు చెప్పాను. ఇవాళ మనము మణిపుర చక్ర, నావెల్ సెంటర్, ఈ చక్ర ఇంపార్టెన్స్ మన లైఫ్ లో ఎంత ఉందో తెలుసుకుందామండి. మనందరికీ ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా మనకి కావాల్సినది ఆత్మవిశ్వాసం అండి. ఆత్మవిశ్వాసం లేనిది మనం ఏం సాధించలేము. ఏదన్నా పని చేయాలన్నా కూడా మనం ఎక్కువగా డౌట్ చేసుకుంటామండి. ఈ మన మణిపుర చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, చూడండి బాడీస్ లో బ్లాక్స్ ని సాంస్క్రిట్ లో గ్రంథీస్ అంటారండి. మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా అరే నువ్వేం చేయగలుగుతావు అని మనం చిన్నపిల్లల్ని అంటూ ఉంటాం. నువ్వేం చేయలేవురా వదిలే అని మాట వరుసగా అన్నా కూడా అది మైండ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తూ మనం కూడా మనని సెల్ఫ్ డౌట్ చేసుకుంటూ ఉంటామండి. ఆత్మవిశ్వాసం ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు. ఇవాళ మనం మన సాధనలో కొన్ని ఆసనాస్ చేద్దామండి. దాని ద్వారా మనం మన లైఫ్ లో ఇంకా సాధిస్తూ హ్యాపీగా హెల్దీగా ఉంటాం. ఇవాళ మనం మన సాధనలో ముందుగా వార్మప్స్ తో స్టార్ట్ చేద్దామండి. అందరం ఇలా నిల్చొని తాడాసనాలో చూడండి, నన్ను ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ నెక్ మూమెంట్ ని చేద్దాము. శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని, కుడి భుజాన్ని ఆనించటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ చెవిని, ఎడమ భుజాన్ని టచ్ చేస్తాం. చూసారు కదండి మూమెంట్ ఎలా చేయాలో చూపించాను. దాంతో పాటు మీరు చేయండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని సైడ్ కి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి మనము హగ్ చేసుకుంటాం కదండి, అలా హగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. కంటిన్యూ చేయండి కొన్నిసార్లు. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూడండి నేను చెస్ట్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు మనము ఎక్కువగా ఆక్సిజన్ ని తీసుకుంటాం. దానివల్ల మన బాడీలో ప్రతి సెల్ కి ఎంత ఆక్సిజన్ వెళ్ళాలో అంత వెళ్తుంది. కాబట్టి ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ శ్వాసని ఎక్కువగా తీసుకోవటానికి ట్రై చేయండి. తర్వాత మనము రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ చూడండి శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని, కుడి చేతిని ఆనించటానికి ట్రై చేయండి. చూడండి ఇలా చేసినప్పుడు నేను బెండ్ అవుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. అక్కడ మనం ఎక్కువగా కాంట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గుతుంది. మనము వేరే వైపున కూడా చేస్తామండి సేమ్ మూమెంట్ ని. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. నేను చెప్పాను కదండి, మనము మోకాలు చేతిని తీసుకొచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. ఈ మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ
మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా చూడండి, మనం ఒక కాళ్ళ పైనే ఉంటాం కదండి, బ్యాలెన్స్ అన్నది అవుట్ అవుతుంది. అలా కాకుండా ఉండటానికి మీరు గోడకి దగ్గరగా వెళ్ళి చేయడానికి చూడండి. దానివల్ల మనము పడతామన్న భయం ఉండదండి. దీన్ని మీరు ఫాలో అవుతూ ఈ వార్మప్ ని చేయటానికి ట్రై చేయండి. తర్వాత మనము కుడి కాలని ఇలా స్ట్రెచ్ చేస్తామండి. చేసిన తర్వాత చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనము యాంకిల్ రొటేషన్స్ అయితే చేస్తాము. ఎంతైతే అంత మెల్లగా యాంకిల్ ని మాత్రమే స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము యాంకిల్ మూమెంట్ చేసినప్పుడు సౌండ్స్ అన్నవి కామన్ అండి. మనకి టక్ 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 సౌండ్ రాగానే అందరూ ఏదో అయిపోతుందేమో అని భయపడతారండి. కాదు, బాడీలో వాతం, ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువైనా కూడా మనకి సౌండ్స్ అన్నవి కామనే అండి. ఏం భయపడొద్దు. అలానే మీరు మూమెంట్ చేయటం వల్ల ప్రాణ అన్నది ఎక్కువగా వెళ్తుంది. దానివల్ల మనకి ఎలిమెంట్స్ అన్నవి కూడా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి వాత వాళ్ళు కూడా ఎక్కువగా మూమెంట్స్ అయితే చేయాలి. మనం మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన. ఈ ఆసన చేసేటప్పుడు అండి మీరు ముఖ్యంగా మీ నాభి సెంటర్ ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అబ్జర్వ్ అంటే ఏంటండి, దృష్టిని మనము అక్కడ తీసుకెళ్తాం అన్నమాట. ఆసనాలు చేసేటప్పుడు దాన్ని చూడటం వల్ల కూడా మనము తొందరగా యాక్టివేట్ అయితే చేయగలుగుతాము. ఆసన ఎలా చేయాలో ముందుగా చూడండి. మనము తాడాసనలో నిల్చుంటామండి. ముందుగా ఒక కాలని వెనక్కి తీసుకెళ్తాం. చూడండి, ముందు కాలని ముందు వైపు ఫేస్ చేయాలి. వెనకాల కాలు కొంచెం ఇంక్లైన్ చేస్తూ ఈ పొజిషన్ లో పెడతాం. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా కుడి మోకాలని బెండ్ చేస్తున్నాను. నా కుడి థై అన్నది మ్యాట్ కి ప్యారలల్ గా వస్తుందండి. చూడండి, మళ్ళీ శ్వాసని వదులుతూ ఈ మోకాలని స్ట్రైట్ చేస్తారు. ఈ ఆసన చేయడం వల్ల మనకి ఎక్కువగా యాంకిల్స్ దగ్గర మన లెగ్ అండి కంప్లీట్ గా మీ థైస్ నుంచి మీ కంప్లీట్ లెగ్ ని చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మన మణిపుర చక్ర దగ్గర, షోల్డర్స్ దగ్గర కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటే మీ చేతుల్ని ఇలా జోడించి కూడా ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన మీకు మోకాల నొప్పులుంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఎక్కువగా ప్రెషర్ అన్నది ఒక కాళ్ళ పైన వెళ్తుంది. ఇలా చేయకుండా మీరు చైర్ సపోర్ట్ తీసుకొని కూడా ఆసనాన్ని చేయొచ్చు. మీరు చైర్ తీసుకున్నప్పుడు అండి హ్యాండిల్స్ లేకుండా మీరు ఆ చైర్ని చూడండి. యోగా చైర్ అని చూసినా కూడా మీకు దొరుకుతుందండి. హ్యాండిల్స్ లేకుండా మనము చైర్ సపోర్ట్ తీసుకొని కొన్ని ఆసనాలు అయితే చేయగలుగుతాము. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. ఇంగ్లీష్లో దీన్ని రివర్స్ ప్లాంక్ అని అంటారండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. మనందరికీ ఫలకాసన తెలుసు కదండి, దాంట్లో మనము రివర్స్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేద్దాం. ముందుగా మనము దండాసనాలు అయితే కూర్చుంటామండి. దండాసనాలు అలైన్మెంట్ చూడండి. ముందుగా మీ కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేస్తాయి. చేతులని చూడండి మీ హిప్ కి పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా మీ స్పైన్ ఇలా ఉంటే దాన్ని స్ట్రైట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం చేతులని కొంచెం వెనక్కి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ ఈ భాగాన్ని పైకెత్తుతారు. చూడండి మన హిప్ ని మనము పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాసని వదులుతూ మీరు దండాసనాలో కూర్చుంటారు. చూడండి శ్వాసని తీసుకుంటున్నప్పుడు మీ హిప్ ని పైకి లిఫ్ట్ చేయండి. రిలాక్స్ అయ్యేటప్పుడు శ్వాసని వదలండి. హోల్డ్ చేసేటప్పుడు మాత్రం మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయితే కంపల్సరీ చేయాలండి. ఏ ఆసనాలో కూడా మీ శ్వాసని బిగపెట్టుకోవద్దు. మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి ముఖ్యంగా నాభి సెంటర్ మీద ఎక్కువగా వర్క్ చేస్తుందండి. మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మన లెగ్స్కి, మన హ్యాండ్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. నెక్ని కూడా మీరు గట్టిగా బిగపెట్టుకోకండి, రిలాక్స్గా వదలండి, లేదా నెక్ క్యాచ్ అన్నది అవుతుంది. నెక్ క్యాచ్ అయితే ఏమవుతుందండి, 1-2 రోజులు బాగా ఇబ్బంది ఉంటుందండి. ఏ పనైనా మనం అంత కాన్సన్ట్రేషన్గా చేయలేమండి. నెక్ పెయిన్ అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అవ్వకుండా మీరు నెక్ని రిలాక్స్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు దండాసనాలో లేదా సుఖాసనాలో రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. చూడండి ముందుగా మనము ఇలా మన పొట్ట వైపున పడుకుంటాము. చేతులు మాత్రం భుజాల కింద పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీరు మీ చేతుల్ని ఎంతైతే అంత క్లోజ్గా పెట్టండి. బాడీకి దగ్గరగా ఉండాలండి. మీరు ఇలా లిఫ్ట్ చేస్తే ఏ ఉపయోగం ఉండదండి. చేతుల్ని ఎంతైతే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని మీ నాభి వరకు ఎత్తి మీ నాభి దగ్గర
చేయడానికి ట్రై చేయండి. కళ్ళని క్లోజ్ చేస్తూ నావెల్ సెంటర్ని అబ్జర్వ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా మీ బాడీని కింద డ్రాప్ చేస్తారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మీ దృష్టి మొత్తం నావెల్ సెంటర్ దగ్గర పెట్టండి. దానివల్ల మనము యాక్టివేట్ చేయొచ్చండి మణిపుర చక్రాన్ని. అలాగే మన వెన్నుముక్కని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఈ ఆసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు రిపిటేషన్స్ గా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసన చేయడం వల్ల మనకి లో బ్యాక్ ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుందండి. మీరు ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్క మజిల్ మీరు లేచినప్పుడు కాంట్రాక్ట్ అవుతుందండి. అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో. ఈ ఆసన మనము ముందుగా స్లీపింగ్ పొజిషన్ నుంచి చేస్తామండి. మనము దండాసన నుంచి ఇది ఈజీగా ఉంటుందండి, కానీ పడుకొని మనము లేచేటప్పుడు ఎక్కువగా ఇక్కడ కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. చూడండి, ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీ చేతుల్ని సైడ్ కి ఆనించి పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ పై భాగాన్ని కాళ్ళని పైకెత్తుతారు. చూడండి, మీ వేళ్ళలో మీ టోస్ అన్నవి ఉండాలి. మీ కాళ్ళ వేళ్ళు ఆ లెంత్ లో పెడుతూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇది ఇబ్బందికరంగా ఉంటే మీ మోకాళ్ళని బెండ్ చేయండి. దీన్ని స్కేల్ డౌన్ వర్జన్ గా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ఆసనాన్ని ఇలా హోల్డ్ చేసినా పర్లేదండి. మెల్లగా మీరు రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి నౌకాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఈ భాగంలో స్ట్రెంగ్తన్ అవుతుందండి. అలాగే మీకు బెల్లీ ఫ్యాట్ కూడా చూస్తుంటే దాన్ని రెడ్యూస్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము మన సాధనాలు అన్ని మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేసాం. మన నావెల్ సెంటర్, మన ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా చేయటానికి ఆసన సాధనాలు అయితే చేశాం. ఈ ఆసనాస్ ని మీరు గుర్తు పెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు చిన్న సలహా ఏంటంటే అండి, మళ్ళీ మనము మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి అండి, ఎక్కువగా మనము లిఫ్ట్ ఉందండి, అపార్ట్మెంట్స్ లో ఉంటాము, లిఫ్ట్లు ఉంటాయి, కానీ మీరు మెట్లు తీసుకోవటానికి ట్రై చేయండి. దానివల్ల మీరు మెట్లు వేసేటప్పుడు మీ నాభిని మీరు లోపలికి తీసుకుంటూ మీరు మెట్లు ఎక్కుతారండి. దానివల్ల కూడా మనం దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.